तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మిగతా వీడియో గురించి మన సోడబుడ్డి పుట్టుబడి మెగానికి ఎన్కౌంటర్ చేసేద్దాం. వీని బాధ ఏంటో, వీని ప్రసన్న వేదన ఏంటో చూసేద్దాం. మరి ఈ వీడియోతో ఈ వీడియోకి కౌంటర్ ముగుస్తుంది. రారా బజ్జి కుక్క, ఒరే పిచ్చి కుక్క, ఒరే సోడబుడ్డి సాలేగా వచ్చారే, సాలే వచ్చారే బోసుడికే వచ్చాయి. अब आओ हीरे की औलादा, तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते. చేసుకుంటే బ్రహ్మచారినిగా ఉండాలి, అలా ఉంటే పతివ్రత, లేకపోతే పతివ్రత కాదు. ఒకవేళ ఈ మనుధర్మ శాస్త్రం ఇష్టపడే బత్తాయిగాళ్ళు ఎవడన్నా ఉంటే మీరు మీ ఇళ్లలో మీ భార్య మీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ, లేకపోతే మీకు తెలిసిన మీ రిలేటివ్స్ లో కానీ మీ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా ఆడపిల్లలు భర్త చనిపోయినా, ఆ భర్త ఇంకొకళ్ళతో ఎవరైనా చూసుకొని వెళ్ళిపోయినా, లేదు వెళ్ళిపోయినా సరే నువ్వు వాడినే పూజించాలంటారా? లేదు చచ్చిపోయినా సరే జీవితకాలం ఎట్లాగే బతకంటారా? లేకపోతే చక్కగా లేదమ్మా నీ లైఫ్ నీది, నువ్వు కూడా నీదంటూ జీవితం ఉంది, దాన్ని నువ్వు అనుభవించాలి అని చెప్పని ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోమంటారా? లేదు, ఈ అమ్మాయిని వదిలేసి వాడు ఇంకొకళ్ళని చూసుకున్నాడు, అప్పుడు ఈ మనుధర్మ శాస్త్రం లుచ్చా చెప్పినట్టు చక్కగా లేదమ్మా వెళ్ళిపోయాడు, భర్తను మాత్రం నువ్వు పూజించాలి, అదే నీకు యజ్ఞం, అప్పుడే నువ్వు పతివ్రతం అని చెప్తారా? సో ప్రేక్షకులు, ఇది ఈడి వర్షన్ విన్నారు కదా. ఏమన్నాడు ఈ లుచ్చా కొడుకు? ఒరే లుచ్చా కొడక, నువ్వు మా హిందువులకి మన ధర్మ శాస్త్రాన్ని నమ్మే వాళ్ళకి ఎందుకురా చెప్తున్నావు? ఇప్పుడు నేను నీకు చెప్తాను రా, నీకు ఒక ఉదాహరణ చెప్తాను, నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రేపొద్దున నీ భార్య ఉందిరా, లుచ్చా నా కొడక, గాడిద నా కొడక, నీ భార్య ఉంది అనుకో. ఇప్పుడు నీ భార్య పెళ్లి చేసుకుని వచ్చావు, సో నీ ఇంటి యజమానురాలు అవుతుంది, అవునా కాదరా లుచ్చా? ఇప్పుడు నువ్వు దేంతోనో లేచిపోయావు, అప్పుడు ఏం చెప్తావు నీ పెళ్ళానికి? చూడమ్మా, నేను ఇప్పుడు దీన్ని ఎవరితో నా ఇష్టపడ్డాను, దాంతో లేచిపోతున్నాను, నీకు జీవితం ఉంటుంది, నువ్వు ఇంకొకటి చూసుకుని వచ్చి నా ఇంట్లోనే పెళ్లి చేసుకుని మరి కాపురం చేయని చెప్పు కదా ప్రేక్షకులు. ఇప్పుడు పెళ్ళాము నీవు మొగుడు ఉండగా నువ్వు దేంతోనో లేచిపోయావు అనుకో, ఇప్పుడు నీ పెళ్ళాము పెళ్లి చేసుకుని వచ్చాక నీ ఇంటికి యజమానురాలు అవడే అవుతుంది, ఆ ఇంటికి హక్కుదారు అవుతుంది ఎవడా కదా ప్రేక్షకులు. కోర్టు కూడా అదే అవుతుంది కదా. నువ్వు డైవర్స్ ఇచ్చే వరకు, నువ్వు డైవర్స్ ఇచ్చి వేరే దాంతో వెళ్ళిపోయే వరకు వెళ్ళిపోవచ్చు. నువ్వు డైవర్స్ ఇవ్వకుండా వేరే దాంతో వెళ్ళిపోయావంటే నిన్ను వెళ్ళిపోయిందని ఇద్దరు జైలు వేస్తారు, కానీ నీ భార్య మాత్రం ఆ ఇంటికి యజమానురాలే ఉంటుంది. సో అప్పుడు నీవేం చెప్పాలంటే నీ భార్యకి, చూడమ్మా నేను దేంతో లేచిపోతున్నాను, నీ ఇంకొకరిని ఏమన్నా చూసుకొచ్చి నా ఇంట్లో నేను కాపురం చేసి నీకు ఒక జీవితం ఉంటుంది, ఆ జీవితం నువ్వు అనుభవించు అని చెప్పి. మీ అమ్మ నాన్నకి ఇంకొక కొడుకు వస్తాడు, నీ భార్యకి ఇంకొక భర్త వస్తాడు ఇంట్లో కదా ప్రేక్షకులు. ఇది కరెక్ట్ ఉంది కదరా? నువ్వు చెప్పిన లాజికే కదరా, నువ్వు చెప్పిన లాజికే. ఎవరో అన్నదమ్ములకి ఎవడో భర్త దేంతో లేచిపోతుంటే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఇంటికి పిలుచుకుని ఎందుకు పిలిచిపోతారా?
ఎవరు వాళ్ళు వచ్చా కొడక వాళ్ళ ఇంటికి పోయి పిలుచుకుని పోయి నీకు ఒక లైఫ్ ఉందమ్మా, వాళ్ళు లేచిపోతే లేచిపోయాడు, నీకు ఇంకో పెళ్లి చేసామంటే వాళ్ళు ఎందుకంటారు వాళ్ళు వచ్చా కొడక? నువ్వు చెప్పాలి నీ భార్యకి ఏమని, నేను దేనితోనో లేచిపోతున్నాను, నువ్వు ఇంకొకరిని ఇష్టపడి వాడిని పెళ్లి చేసుకొచ్చి నా ఇంట్లో కాపురం వేసి పిల్లలు కాదని చెప్పాలా? అది కదరా కరెక్ట్. కోర్టు ఒప్పుకుంటుందిరా సార్ నువ్వు చెప్పేదానికి. నువ్వు దేంతో లేచిపోతే నీ భార్య నీ ఇంటికి పోతుందా, పుట్టింటికి పోతుందా? వాళ్ళ అన్నదమ్ములు వేరే పెళ్లి చేయాలనా? ఎవరు వచ్చా కొడక వేరే పెళ్లి వాళ్ళ అన్నదమ్ములు ఎందుకు చేస్తారా? నీ ఇంటికి ఇచ్చింటారు, నీ ఇంటికి యజమానురాలు ఏంటిది ఆవిడ. సో ఆవిడ ఇంకొకరిని పెళ్లి చేసుకుని నీ ఆ ఇంట్లోనే నీకు కాపురం చేసి మా అమ్మ నాన్న దొరకని నీవు కాపురం చేసి పిల్లలు కావాలని చెప్పాలి. లేదా నీకు నచ్చిన లేచిపోవని చెప్పాలి. నువ్వే నేను ఎలాగైతే లేచిపోయాను నువ్వు కూడా అలాగే లేచిపోవని చెప్పు. కదరా వచ్చా కొడక. సో ప్రేక్షకులు ఏమంటారు, నేను చెప్పింది కరెక్ట్ ఉందా లేదా? నీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, సరేనా? చెప్పురా సోడాబుడ్డి సాలేగా వెధవన్నారా వెధవా భోసుడికే చెప్పు. राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे, किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। मैं विभा देवव्रत सिंह खैरागढ़। मैंने अभी एक स्टेटमेंट देखा है राहुल गांधी जी का, जिसको देख करके मुझे बहुत दुख हुआ है कि वो अपने स्टेटमेंट में कह रहे थे देश के राजाओं ने पूर्वजों ने जनता का संपत्ति छीन लिया और उनका कब्जा किया, उनको परेशान किया। तो ये बहुत ही गलत स्टेटमेंट है उनका। राहुल गांधी जी शायद भारत देश को भी भूल चुके हैं और भारत देश के इतिहास को भी भूल चुके हैं और अपनी राजनीति के आगे उन्हें कुछ भी याद नहीं है। वो देश के पूर्वजों को भी का अपमान कर रहे हैं और उन्हें याद नहीं है कि किस तरह का बलिदान पूर्वजों ने दिया। उसमें से मैं खुद राज परिवार खैरागढ़ की पुत्र वधू हूँ और मेरे दादा ससुर स्वर्गीय राजा वीरेंद्र बहादुर सिंह जी और उनकी पत्नी स्वर्गीय श्री रानी पद्मावती देवी जी खुद हमारे महल को उन्होंने दान दिया और इस तरह की अनेकों संपत्तियों को उन्होंने दान में दिया था अपनी प्रजा के लिए, अपनी जनता के लिए, अपने देश के लिए, जिसमें संगीत विश्वविद्यालय है और जिससे देश विदेश के लोग छात्र आते हैं, उसका लाभ लेते हैं और खैरागढ़ इसी नाम से विख्यात है। और मैं तो ये कहना चाहूँगी आखिरी में कि कांग्रेस अपनी कांग्रेस जिस तरीके से छोटी राजनीति कर रही है उसको देखते हुए ये लगता है कि वो महिलाओं का अपमान करने के साथ साथ देश के पूर्वजों का भी अपमान करना उन्होंने शुरू कर दिया है अपने वोट बैंक के लिए। धन्यवाद। అంటే లుచ్చగాడు వెళ్ళిపోయాడు ఎదవా, ఇంకొక అమ్మాయిని చూసుకో, నీకెందుకమ్మా, నువ్వు చక్కగా నీ లైఫ్ చూసుకో, నీ ఇంకొకరిని పెళ్లి చేసుకో అంటే చేసుకో, సింగిల్ బదరకుండా నీ చాయిస్ అది. అంటే చేసుకోవాలా చేసుకోకూడదా అనేది ఆడవాళ్ళ చాయిస్ కాకుండా కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. చూసారా ఈ లుచ్చా కొడుకు భోసుడి నా కొడుకు రెండు స్ట్రాటజీ మాట్లాడుతున్నాడు. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టం ఉండదు అని చెప్తున్నాడు. మన మను ధర్మశాస్త్రంలో నువ్వు ఖచ్చితంగా ఇది పాటించాల్సిందే, లేదంటే నిన్ను శిక్షిస్తామని ఎక్కడ చెప్పాడరా? నీ భర్తని నువ్వు దేవుళ్ళ పూజించామా, లేకపోతే నీ ఇష్టం ఏమని చేసుకోని చెప్పాడు కదా. లేదు ఇదే కండిషన్గా నువ్వు ఉండాలి, నువ్వు కూడా లేకపోతే నువ్వు వేరే వారితో వెళ్ళిపోతే నేను ఇది శిక్ష వేస్తాడని ఎక్కడ చెప్పాడరా? లుచ్చా నా కొడక. ఇప్పుడు నువ్వేంటున్నావు కదరా, దేంతో లేచిపోయినా నువ్వు వాళ్ళ అన్నదమ్ములు చెప్పాలంటావు. వాళ్ళ అన్నదమ్ములు ఎందుకు చెప్తారా? నువ్వు న్యాయం చెప్తాడు, నువ్వే చెప్పాలి. నీ భార్యతో ఉన్నప్పుడు నువ్వు దేంతో లేచిపోతాడు నీ భార్యకు నువ్వే చెప్పాలి. ఏమని, నేను దేంతో ఇష్టపడ్డాను దాంతో లేచిపోతాను, నీకు ఎవడు ఇష్టం ఉన్నాడో వాడిని పిలుచుకొచ్చి నా ఇంట్లో కాపురం చేసుకోవాలని చెప్పాలి నువ్వు కదా ప్రేక్షకులు. వాళ్ళని అలాగే గుర్తు చేసుకుంటూ పాపం వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఇష్టపడిన వాళ్ళు అయితే బాగా కొంతమంది అలా కంటిన్యూ చేస్తారు వాళ్ళ జీవితాన్ని కదా. అది వాళ్ళ చాయిస్. ఆడవాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వకుండా నువ్వు అలా ఉంటేనే పతివ్రత, విలార్థ పతివ్రత కాదు. ఒరే లుచ్చా నా కొడక, మళ్ళీ ప్రతివ్రత అంటే అర్థం ఏందిరా? మళ్ళీ అలా ఉంటేనే పతివ్రత అంటారు కదరా. మళ్ళా ఏమి నీ ఆత్మహత్యలతో బ్రిటిష్ లంజా కొడుకులు ఒక భార్యకి 5 మంది భర్తలు ఉంటారు, ఒక భార్యకి 5 మంది భర్తలు, ఒక భర్తకి 5 మంది భార్యలు ఉంటారు కదా. అలా ఉంటే పతివ్రత అంటారా? మా భారత సంస్కృతి ప్రకారం, మా సనాతన ధర్మ సంస్కృతి ప్రకారం మా హిందువులు అనేకలేరా
మీ నాస్తికులు బ్రిటిష్ లంచా కొడుకులకి ఒక భార్యకి 5 మంది భర్తలున్నా, ఒక భర్తకి 5 మంది భార్యలున్నా అక్కడ పతివ్రత అనే పదమే లేదురా ఇంగ్లీష్లో. లుచ్చా నా కొడక. మీ నాస్తికులు బ్రిటిష్ లంచా కొడుకుల్లో లైబ్రరీ డిక్షనరీలో పతివ్రత అనే పదమే లేదురా లుచ్చా నా కొడక. అర్థమైందా? हम उन बादशाहों में से हैं जिन पर किसी भी दौर का असर नहीं होता, क्योंकि हमारी सल्तनत की सरहद इंसानियत की दहलीज से शुरू होकर रहम और ईमानदारी के इलाके से गुजरती हुई दिल के दरवाजे पर खत्म होती है। हमारी पृथ्वी में अमन और चैन की फसलें मुस्कुराती हैं, जो हम मजदूरों में बांट देते हैं। तुम भी कभी चले आना। ఈ లుచ్చా చెప్తాడు. మరి ఈ లుచ్చా చెప్పిన మాటలను వినేవాళ్ళు ఇంకెంత పెద్ద లుచ్చాలో అర్థం చేసుకోవాలి మనం. లుచ్చా కొడుకు నువ్వు కదరా, భోషుడికి గాడు నువ్వు కదరా. అంటే హిందువులు మన ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్న వాడు లుచ్చాలు అంటావురా లంజా కొడక. అంటే హిందువులను లంజా కొడక అంటున్నారా నువ్వు? నా కొడక నువ్వు దొరకాలరా మా చేతికి హిందువులు. ఈ వీడియో చూసిన హిందూ ప్రతి ఒక్క హిందూ నా కొడుకు దొరికంటే వదలకండి, సరేనా? హిందువుల్ని లుచ్చాలు అంటున్నాడు ఈ లంజా కొడుకు. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। నెక్స్ట్ ఏమంటాడంటే, బాల్యంలో బ్రహ్మచారులై వివాహము చేసుకొనని వాలకిల్లులు మొదలగు అనేక బ్రాహ్మణ వంశములు సంతతి లేకుండగానే పుణ్యలోకములను పొందునందువల్ల, అంటే ఈ వాలకిల్లు అనేవాళ్ళు బ్రాహ్మిన్స్ లో ఒక తెగ కావచ్చు అప్పట్లో. వాళ్ళకి సంతానం లేకపోయినా సరే బ్రహ్మచారులుగా ఉండి వాళ్ళు బ్రహ్మచారులుగా ఉంటారంటే వాళ్ళకి సంతానం లేకపోయినా వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది అని చెప్తున్నాడు. సో సంతతి కలగలేదని బాధపడకూడదు. భర్త చనిపోయినచో పవిత్ర అయిన స్త్రీ బ్రహ్మచర్య వ్రతములు అవలంబించి పుత్రులు లేకున్నా వాళ్ళ కళ్యాదుల వలె స్వర్గలోకానికి చేరును. అర్థమైందా? భర్త చనిపోయినా సరే పిల్లలు లేకపోయినా సరే మీరు స్వర్గలోకానికి వెళ్తారు. కాదు పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లలను కనొద్దు. కానీ కొడుకులపైనున్న ప్రేమతో పరపురుషునితో పోయిన స్త్రీ, కొంతమందికి ఆడపిల్లలకి ఎక్కువగా అంటే ఆపోజిట్ జెండర్, అబ్బాయిలకేమో డాటర్ చైల్డ్ కావాలి, గర్ల్ చైల్డ్ కావాలని, అమ్మాయిలకేమో బాయ్ చైల్డ్ కావాలని ఆపోజిట్ జెండర్. ఇది కామన్ కదా, వెరీ వెరీ కామన్ థింగ్ కదా. ఇట్లా ఆడపిల్లలకి కొడుకులు కావాలంటే, సో అందుకని చెప్తున్నాడు. కానీ కొడుకుల పైన ఉన్న ప్రేమతో పరపురుషునితో పోయిన స్త్రీ ఇహలోకమును చెడ్డ పేరును తెచ్చుకుంటుంది, పరలోకములో పుణ్యానికి దూరం అవుతుంది. చూసారా? అంటే భర్త చనిపోయిన స్త్రీ ఒకవేళ నాకు పిల్లలు కావాలి, ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, రేటస్తే మన ఇంట్లో మన కూతురు ఉంది, మనం ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న వాడు చనిపోయాడు అనుకోండి, మనం ఏమంటాం? అమ్మ నీకు లైఫ్ ఉంది, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, నీకంటూ పిల్లలు కావాలి, నీకంటూ కుటుంబం కావాలని చెప్పని చెప్తావా? ఒరే భోషుడికే, అక్కడ ఏం చెప్పాడు, ఏం చదివారు నువ్వు? భోషుడికే భర్త చనిపోయిన స్త్రీ ఇంకొకరితో వెళ్ళిపోతే ఏమి సంతానం కొడుకులు కావాలని ఇంకొకరితో వెళ్ళిపోతే పుణ్యానికి దూరం అవుతుంది, పరలోకంలో స్థానం ఉండదు అని చెప్తున్నాడు. అవునా? నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నాడు అక్కడ. అవురా లుచ్చా కొడక. భర్త చనిపోయిన భార్య ఇంకొకరితో వెళ్ళిపోకుండా సంతానం ఆశపడి, అర్థమైందా? ఆయన చెప్పింది అది కదరా. సో ఇంట్లో తల్లిదండ్రుల్ని అన్నదమ్ములు ఉన్నోళ్ళని ఒప్పించి పెళ్లి తీసుకుంటే పర్లేదు కదా. అదేం చెప్పలేదు కదా మనం, నువ్వు వేరే పెళ్లి చేసుకోదని చెప్పలేడు కదా. నువ్వు పరపురుషునితో వెళ్ళిపోకు, సంతానం ఆశపడిని చెప్తున్నాడు అక్కడ. ఇందులో తప్పేముందిరా? ఏం చూడాలరా? వాళ్ళ అన్నదమ్ములు ఇంట్లో వాడు ఆయమని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయొద్దు అని చెప్తే కదరా నీవు ఈ మాట చెప్పాలి. అని చెప్పలేదు కదా, పెళ్లి చేయొచ్చు. పోనీ ఇప్పుడు మనకున్న మన ధర్మశాస్త్రం ప్రకారం చట్టం ప్రకారం నడుస్తున్నారు అందరూ? లేదు కదా. మనకున్న రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం, కోర్టు ప్రకారం నడుస్తున్నాం. కోర్టులో ఏముంది? నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి నీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు డైవర్స్ ఇచ్చే వరకు, ఆ అమ్మాయి నీకు డైవర్స్ ఇచ్చే వరకు నీ ఇంటి యజమానురాలో ఉంటుంది ఆవిడ కదరా. చూడబుడ్డి సలేగా
ఇప్పుడు నీకు అదే చెప్పాను కదా, రేపొద్దున నువ్వు ఈ దేంతోనూ వెళ్ళిపోయావు, నీ భార్యకి ఏం చెప్పుకోవాలి? నువ్వు నీతివంతుడు, సమానత్వం కోరేవా లుచ్చా నా కొడుకు, నువ్వు సమానత్వం కోరేవాడు, నువ్వేం చెప్పాలి నీ భార్యకి? నేను వేరే దాన్ని ఇష్టపడ్డాను, దాంతో వెళ్ళిపోతున్నాను, నేను మా అమ్మ నాన్న జాగ్రత్త చూసుకో, నీకు ఇష్టమైన వాడిని తెచ్చుకుని వచ్చి నా ఇంట్లోనే కాపురం చేసి పిల్లల్ని పుట్టించుకో, ఏమమ్మా నీకు ఒక జీవితం ఉంటుంది, నీకు ఒక ఆశ ఉంటుంది అని చెప్పి నీకు ఇష్టమైన పిలుచుకొని వచ్చేసి నా ఇంట్లోనే మా అమ్మ నాన్నల ముందరే డింగ్ 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 చేసుకేసి పిల్లల్ని కాను అని చెప్పాలి. ఇది కదా న్యాయం, కరెక్ట్. ఏమంటారు ప్రేక్షకులు? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయి నువ్వు దేంతో లేచిపోతుంటే వాడు పుట్టింటికి పోదు కదా, పుట్టింటికి ఎందుకు పోతుంది? ఆవిడ నీ ఇంటి యజమానులు అవుతుంది కదా, అవురా? అలాగే అక్కడే చెప్తున్నాడు, ఆ కాలంలో ఎప్పుడుంది మన ధర్మశాస్త్రము, ఏ శతాబ్దంలో ఉంది? అక్కడ ఏం చెప్తున్నాడు, ఆ టైంలో స్త్రీ భర్త చనిపోయిన తర్వాత వేరే దాంతో సంతానం ఆశపడి వేరే దాంతో లేచిపోకు చెప్పకుండా అని చెప్తున్నాడు. నువ్వేమంటావు? ఈ బ్రిటిష్ లంజాకులు వచ్చినప్పుడు అంతా మా సనాతన ధర్మ సంస్కృతిని మొత్తం చెడిపి ఎవరితోనన్నా దెంగించుకో, ఎవరితోనన్నా డింగ్ డాంగ్ చేసుకో, ఏమరా ఎవరితోనన్నా డింగ్ డింగ్ చేయి, అది నేర్చుకున్నారు, అది నేర్పారు కొడుకులు వచ్చి. కరేమే కదా? చెప్పు సరిగ్గా చెప్పు. లేదా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు చేసుకుంటే ఆడు చచ్చిపోయాడుగా, ఇప్పుడు నువ్వు చేసుకున్నావు అనుకో పిల్లల కోసం, లేదా నీకు డాటర్ ఉంది, లేదా ఒక సన్ ఉన్నాడు, వాళ్ళకు తండ్రి కావాలని ఏదో చేసుకున్నావు అనుకో, అయిపోయింది, నీకు పుణ్యం ఉండదు, నీ స్వర్గంలో. ఒరే భోసుడికే, అందుకేరా నేను భోసుడికే అనేది. అక్కడ ఏం చెప్పాడు నువ్వు ఏం చదివావు? నీ భర్త చనిపోతే సంతానం ఆశపడి, కొడుకులు ఆశపడి నువ్వు వేరే వారితో వెళ్ళిపోతే పుణ్యం ఉండదు, అది కదా చెప్పాడు. నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే పుణ్యం ఉండదని చెప్పాడా? అవురా పిచ్చా నా కొడక? అక్కడ ఏం చెప్పాడు, నువ్వేం చెప్తున్నావురా పిచ్చి నా కొడక? ప్రాప్తి లేదు. అయినా ఆడవాళ్ళు పాపం స్వర్గలోకానికి వచ్చి కూడా ఏం చేస్తారులే, ఆ రాంబాబు వచ్చి మనకు డాన్సులు ఎత్తుంటే చూస్తారా ఏంటి? అబ్బాయిల కంటే ఆ ఫీజిబిలిటీ ఉంది, మన అడావుడి. ఆడవాళ్ళకి ఏముంది పాపం, ఏం లేదుగా. రే భోసుడికి రంభా ఊరుషలు ఉన్నారని ఏ గ్రంథం ఉందిరా? మనం చెప్పాడు దాంట్లో, మన ధర్మశాస్త్రం చెప్పాడేమిట్రా లుచ్చా నా కొడక? మన ధర్మశాస్త్రంలో మను చెప్పి ఉంటే చదివి చూపించాలి కదరా. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? మళ్ళీ మీ ఆత్మీయ తల్లిదండ్రులు మతంలో ఒకడు ధర్మం కోసం ఇతర మతస్థుని చంపితే పైన 72 కన్నులు వెయిటింగ్ అంటారు అక్కడ. మా దాని గురించి ఏమంటారా ఎవరా లుచ్చాగా? మళ్ళీ అక్కడ ఎవరు చెప్పారు? మనం చెప్పాడా? మళ్ళీ అక్కడ ఎవరు చెప్పారు? మరి చదివి దాని గురించి మాట్లాడరా. మళ్ళా మనం ఎలాగైతే లుచ్చా అంటున్నావో వాళ్ళని కూడా లుచ్చా అనరా. మళ్ళీ చూద్దాము, నువ్వు ఒక అబ్బాయికి పుట్టావా? जब काटने की औकात नहीं होना तो भौंकना भी नहीं चाहिए खतरी. స్త్రీ పురుషుని వల్ల కలిగిన సంతానము శాస్త్ర సమ్మతం కాదు. ఇంకొక పురుషుని వివాహం ఆడుట కూడా తగనిది. ఇంకో పురుషుని వేరే పురుషుని చేసుకోకూడదమ్మా మీరు. ఇతరుని భార్య యందు కన్న సంతానము తన సంతతి కానేరదు. అర్థమైందా? ఇప్పుడు లెటర్స్ ఒకవేళ పెళ్లి చేసుకున్నా, అతను ఒకవేళ డివోర్స్ చేయండి, మీరు డివోర్స్ అయ్యండి, మీరు పెళ్లి చేసుకుంటే అతనికి కొంత పిల్లలు ఉంటే వాళ్ళని మీ సంతతి కాదు, వాళ్ళు పిల్లల కింద చూడకూడదు మీరు వాళ్ళని. మరి ఇప్పుడున్న కోర్టు కూడా అదే చెప్తుంది కదా. ఇప్పుడున్న కోర్టు కూడా అదే చెప్తుంది కదా. ఇప్పుడు ఒక భార్య భర్త ఉంటాడు, భార్య వేరే వానితో పిల్లల కంటే వానికి పిల్లలు కాలేరు. ఒకవేళ భర్త వేరే దాంతో కాపురం పిల్లలు పుడితే వీని కొడుకులు కాలేరు అని కోర్టు చెప్తుంది కదా. భార్యకు పుట్టిన పిల్లలకు మాత్రమే అధికారం ఉంటుందని ప్రాపర్టీ చెప్తుంది కదా కోర్టు. లుచ్చానా కొడక. हमने तो कभी जीवन में सोचा ही नहीं था कि कभी ऐसी जगह पर आकर के बैठने का सौभाग्य मिले, लेकिन इस देश की जनता की कृपा है कि उसने हमें अवसर दिया है. तो मैं देश की जनता को विश्वास दिलाता हूँ, शरीर का कण कण, समय का पल पल सिर्फ और सिर्फ देशवासियों के लिए, सिर्फ देशवासियों.
పరపురుషునితో వ్యభిచారం చేసినందువల్ల స్త్రీ ఈ లోకంలో నిందకు గురి అవుతున్నది, పరజన్మలో నక్కగా పుట్టి అనేక రోగాలచే పీడింపబడుతున్నది. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎన్ని అబ్బాయిలకు ఉండవు. ఆ స్త్రీ మరణాంతరం భర్తృలోకాన్ని పొందుతున్నది. స్త్రీ ధర్మాలను నడుచుకొని వాక్యాలతో భర్తను కోరు స్త్రీ ఇహలోకములో గొప్ప కీర్తిని, పరలోకములో భర్తృలోకాన్ని పొందుతుంది. ఎందుకు? సంకనాగటానిక. ఈ విధముగా ధర్మముగా నుండు సవర్ణ అయిన స్త్రీ భర్త కంటే ముందుగానే చచ్చినచో, వచ్చింది టాపిక్ వచ్చింది, మన టాపిక్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ భర్త ముందు చనిపోయాడు కదా, అదే ఒకవేళ భర్త కంటే ముందే స్త్రీ చనిపోతే ఏమైందో చూద్దాం. ఆమెను యజ్ఞాగ్నిహోత్రముతో యజ్ఞపాత్రములతో దహింపవలెను. ఓకే, ఒక కట్టుబాటు అనుకుందాం, ఆచారం అనుకుందాం. తనకంటే ముందు చనిపోయిన భార్యకు అంత్యకర్మ చేసి, క్రమేషన్ మొత్తం ఫ్యూనరల్ అంతా చేసి, శ్రోతస్మార్తాగ్నులను ఆధీనము చేసుకొనుటకు పునర్వివాహాన్ని చేసుకునేవలనమ్మ నా కొరకు. అరే మనువుగా చూసారా ఎంత వివక్ష. ఇందాకేమన్నాడు? భర్త చనిపోతే అమ్మాయిలకి ఎన్ని కండిషన్స్ పెట్టాడు. 20 रुपए का सेविंग करा के मैं इतना खूबसूरत लग रहा हूँ, कहीं मैं इस चेहरे पर 100 रुपया खर्चा कर दूं तो मैं तो कोहिनूर का हीरा लगूंगा. कोहिनूर का हीरा. तू कोहिनूर का हीरा नहीं, जोगिंदर की गांड का कीड़ा लगता है. ఏంట్రా బోసుడికే ఇందాక చూసారా? భర్త చనిపోతే ఎన్ని కండిషన్లు పెట్టాడా? ఎక్కడ పెట్టాడా కండిషన్లు? ఎక్కడ పెట్టాడు రా లుచ్చా నా కొడక? మా సనాతన ధర్మంలో ఏమ్రా లుచ్చా నా కొడక, బాగా విను, చెవుల్లో సీసం పోసుకుని వినరా కొడక. సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య పరపురుషునితో సంబంధం పెట్టుకోవద్దు, నువ్వు పాపిరాలు అవుతావని చెప్పాడు. అది మంచి విషయం కదరా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భర్త చనిపోతే నువ్వు ఆవిడ ఇంకొక పెళ్లి చేసుకుందని చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? అది చెప్పలేదు కదా. పరపురుషునితో పోవద్దని చెప్పాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తే ఓకే, కానీ ఇక్కడ భార్యనే చనిపోతే భార్యని దహనం చేసే అర్హత, ఆచారం మా హిందువులో ఉందిరా లుచ్చా కొడక. అదే భర్త చనిపోతే భార్య భర్తని దహనం చేయకూడదని మా శాస్త్రం మాకుంటుందిరా, మా ఆచారాలు మాకుంటావురా హిందూ ధర్మంలో. ఆ ఆచారాలను అడగడానికి నువ్వు ఎవడో లుచ్చా లంజా కొడక కదా ప్రేక్షకులు. ఆ భర్తకి సంతానం ఉంటే ఆ కొడుకులే దహనం చేసే హక్కు ఉంటుంది అని చెప్తున్నాడు రా పిచ్చి నా కొడక. మా ఆచారాలు మాకు రా, మేము ఆచరించుకుంటాము. నువ్వు ఎవడు వేస్తాలే మమ్మల్ని అడగడానికి? నీకు ఇష్టం లేకుండా నువ్వు ఆచరించవద్దు. మనం వచ్చేప్పుడు నువ్వు ఆచరించాలి అని నీ మీద దౌర్జన్యం చేసినప్పుడు కదరా నీవు దీని గురించి మాట్లాడాలి. నేను ఎవడు వచ్చి అడగలేనప్పుడు దీని గురించి ఎందుకురా నీకు తిండి తీట? అవరా లుచ్చా కొడక బోసుడికే. 30 दंगे उत्तर प्रदेश के अंदर हो चुके हैं। मौजा 1 वर्ष में 30 बड़े-बड़े दंगे। हर दंगे में हिंदू प्रताड़ित हुआ है, हिंदू जेल में बंद हुआ है। और ये सरकार परंपरा की बात करती है। किस परंपरा की बात इस सरकार कर रही है? कि आतंकवादियों के खिलाफ दायर मुकदमों को वापस लेना कौन सी परंपरा का हिस्सा है? और हम लोगों ने कह दिया है, सत्ता के संरक्षण में पल रहे गुंडे, माफिया, अपराधी, लुटेरे, ये सब के सब मेहरबानी करके तो उत्तर प्रदेश छोड़ करके चले जाएं। और अगर उत्तर प्रदेश में रहेंगे तो फिर उनके लिए 2 जगह होंगी। मुझे लगता है उस जगह कोई भी नहीं जाना चाहेगा। देखिए एक्सीडेंट हो सकता है। न्यायालय मेरिट के आधार पर फैसला करे, फैसले को लागू हम करेंगे। और किसी के माई के लाल पे हिम्मत है उत्तर प्रदेश में उपद्रव करके दिखा दे। భార్య ఎలా ఉండాలి, బ్రహ్మచారిణిగా ఉంటేనే నీకు పుణ్యం, ఇవన్నీ చెప్పాడా? ఇప్పుడు అంటే అసలు నీకు స్వర్గలోకం ప్రాప్తి ఉండదు, పుణ్యం ఉండదు, నక్కలాగా పుడతావు, కుక్కలాగా పుడతావు అన్నాడా? ఇప్పుడు చూసారా? అమ్మాయి అయితే మాత్రం, అమ్మాయి చనిపోతే మాత్రం చక్కగా అబ్బాయిలకి ఎంత మంచి ఫెసిలిటీ ఈ మనువుగాడు. చనిపోయిన భార్యకు అంత్యకర్మ చేసి ఫ్యూనరల్స్ చేసేసి శ్రోత స్మార్తాగ్నులను
వీటిల్ని ఆధీనంలోకి చేసుకున్నటకు పునర్వివాహాన్ని చేసుకునేవాళ్ళనంట. ఎంత మంచి ఫెసిలిటీ రా అబ్బాయిలకి. ఒరే భోసుడికి అబ్బాయిలకి ఎంత మంచి ఫెసిలిటీ ఇచ్చాడని చెప్తావు కదా, నీవు అబ్బాయి కాదులే, ఏమి నీవు ఆడది కాదు అబ్బాయి కాదు, నీవు 3 రకమని మాకు తెలుసు. సో నా కొడక, ఇప్పుడు అబ్బాయిలకి ఫెసిలిటీస్ నీకు వచ్చిన నొప్పి అంటరా? అవురా? ఇప్పుడు అబ్బాయిల్ని చేసుకుంటే నీకు వచ్చిన నొప్పి ఏంటి? ఇప్పుడు మన ధర్మశాస్త్రంగా అట్లా ఎవరైనా చేసుకుంటారు ఇప్పుడు ఈ ప్రపంచంలో? అలాగా బ్రతుకుతున్నారేమరా? ఇప్పుడు కోర్టులు వచ్చాయి, రాజ్యాంగం వచ్చింది, అవురా? ఇప్పుడు అలాగే ఎవరైనా బ్రతుకున్నారా? ఎవరు లేరు కదా. నీవే అంటావు కొందరు ఆడవాళ్ళకి ఇష్టం ఉండదు, కొందరు ఆడవాళ్ళు చేసుకుంటారు, కొందరు చేసుకోరు. ఎందుకు చేసుకోరా అంటే మనం చెప్పిందని మాట విని చేసుకోరా? వాళ్ళకి ఇష్టం ఉండదు రా. ఒక్కొక్కరు మనసు, వాళ్ళ భక్తి ఉంటుంది, ప్రేమ ఉంటుంది భర్త మీద, మరొకరి మీద ఇష్టం రాదు. వాళ్ళ మనసు ప్రకారం చేసుకుంటారు, కానీ మనం చెప్పాడని చేసుకోలేరు, మనం చెప్పాడని చేసుకుంటారు, మనం చెప్పాడని పోతారు, అది లేదు కదరా. పిచ్చ నా కొడక. मुन्ना झुंड में तो सुअर आते हैं, शेर अकेला ही आता. ఈ లుచ్చాగాడు మనధర్మశాస్త్రం రాసి ఇలాంటివన్నీ పులిమితే ఆడపిల్లల మీద ఇంత వివక్ష చేసి అబ్బాయి మాత్రం పెళ్లి చేసి చచ్చిపోగానే ఫ్యూనరల్ అయిపోగానే చేసుకోవాలి. ఈ ధర్మశాస్త్రాన్ని, ఇది ఒక ధర్మశాస్త్రం, దాన్ని తగలబెట్టకుండా ఏం చేస్తారు? ఇది ఒక ధర్మశాస్త్రం. ఇంత వివక్షతో కూడిన పుస్తకాన్ని విమర్శిస్తే బ్రహ్మానందాన్ని మీరు టార్గెట్ చేస్తారు. సరే, బ్రహ్మానందం చెప్పిన దాని మీద విమర్శ చేయొచ్చు, టార్గెట్ ఒకే రకంగా మూకంబడి దాడి. మనం అలాంటి వాళ్ళు వచ్చేస్తారు అడ్డుగా నిలబడటానికి. वैसे आप क्या कर लेती हैं समदन जी? मेरा तो वैसे मेन काम चाय का ही है. मतलब मैं सुबह भी चाय बनाती हूँ, दोपहर को भी चाय बनाती हूँ, शाम को अपने आप बन जाती है, तो रात को भी बननी होती है ना. फिर सारा दिन चाय बनाती हैं? हाँ जी, ये टीवी बड़ा देखते ना, तो टीवी देखते देखते चाय बड़ी पीते हैं ये. टीवी में ऐसा कौन सा प्रोग्राम आता है जो आप देखते रहते हैं? हमको भी बताओ. मैं ना आजकल क्राइम पेट्रोल देख रहा हूँ. मुझे है कि कोई ना कोई आइडिया मिल जाए तो इसको मैं जरा काम इसका कर डालूं. तो कोई फिर आपको आइडिया मिला? तो बड़े आइडिया मिले, लेकिन सारे फेल हो गए, क्योंकि 18 साल से सीआईडी देख रही हूँ ना मैं. हाँ जी, भाई कुछ तो 18 साल से 2 मिनट चुप नहीं कर सकती. ఏంట్రా మీలాంటి వాళ్ళు అడ్డుగా వచ్చి నిలబడతారా? అడ్డుగా వచ్చినప్పుడు ఏం పీకేవరా? ఎవరిని ఏం పీకావు బే సాలే? ఎవరైనా పీకి చూపించావా? ఎవరా? పిచ్చా నా కొడక. గృహస్థుడు ఈ విధంగా పంచమహాయజ్ఞాలను వదలక వివాహము చేసుకుని ఆయుష్లో రెండో భాగాన్ని గడుపుచు ఇంటిలో ఉండవలెను. అంటే గృహస్థుడంట కాబట్టి ఇలా చేసి ఇక రెండో జీవితం, నెక్స్ట్ జీవితం, సెకండ్ లైఫ్ని చక్కగా స్టార్ట్ చేసి హ్యాపీగా బతకాలంట. చూసారా, మనుధర్మశాస్త్రంలో ఆడవాళ్ళ మీద వివక్ష. మనుధర్మశాస్త్రం నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఆడవాళ్ళ మీద వివక్ష ఎక్కడుందిరా? ఇప్పుడు భర్త భార్యని దహనం చేసేస్తాడు, ఇంకో పెళ్లి చేసుకుని చెప్పాడు కదా. భర్తలు చచ్చిన ఆడవాళ్ళు ఉంటారు కదా, భర్తలు చచ్చిన ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే చేసుకుంటారా వాళ్ళు? భర్త చనిపోయిన ఆడది ఎవరు ఉంటారో వాళ్ళే చేసుకుంటాడు, వాళ్ళని ఇప్పుడు పెళ్లి చేసుకుని చెప్పాడు అక్కడ భర్తలు చనిపోయిన ఆడవాళ్ళని. పిచ్చ నా కొడక. ఇప్పుడు అయిపోలా, ఇంకా చాలా ఉన్నాయి. స్త్రీల మీద వివక్ష ఉంది, మనుషుల మీద వివక్ష ఉంది, జాతులని చెప్పని వర్ణాలని చెప్పని జాతులుగా మనుషుల్ని విభజించి మనుషుల్ని మనుషుల్లా చూడకుండా ఒక వర్గానికి ఒక వర్ణానికి ఒక శిక్ష, ఇంకో వర్ణానికి ఇంకో శిక్ష, అంటే గ్రేడ్స్ని బట్టి మనుషులకి శిక్షలు విధించి ఈ లుచ్చా నా కొడుకు ఒక పుస్తకం రాస్తే, ఒక యదవ ఒక పుస్తకం రాస్తే దాన్ని ఈ బత్తాయి గారిని ఫాలో అవటం. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క మతాన్ని ఫాలో అయ్యే స్వేచ్ఛ ఉండే ప్రాసెస్లో భాగంగా ఏ మతాన్నైనా ఫాలో అవ్వచ్చు. కానీ ఇట్లాంటి వివక్ష ఉన్నప్పుడు వివక్షని చెప్తే పొడుచుకొచ్చేస్తుంది, మనకి పిసికేసుకుంటారు. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ,
మళ్ళా చెప్పురా లుచ్చా లంజా కొడక భోసుడికి, నువ్వు ఈ మతాల్లో వివక్ష ఉందని చెప్తున్నావు కదా. ఇప్పుడు మన ధర్మశాస్త్రం గురించి చెప్పావు, మనని లుచ్చా అన్నావు. మళ్ళీ ఇస్లాం మతంలో ఒకడు పెళ్లి చేసుకున్న ఆడదాన్ని వానికి నచ్చలేదంటే తలాక్ 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 అని 3 సార్లు అంటే ఆమె తలాక్ అయిపోతుందంట. ఆ పిల్ల వెళ్ళిపోవాలంట, పుట్టింటికి పోతుందో మరి ఎక్కడ పోతుందో తెలీదు. వీడు ఇంకో 3 పెళ్ళైనా 4 పెళ్ళైనా చేసుకోవచ్చంట. మళ్ళీ ఈ వివక్ష గురించి మాట్లాడే, మళ్ళీ ఈ వివక్ష ఎవరు పెట్టారు? అల్లా పెట్టాడా? మొహమ్మద్ ప్రవర్త గారు పెట్టారా? మళ్ళీ వాళ్ళని లుచ్చా అని తిట్టగలవా? నువ్వు ఒక అబ్బకు పుట్టినావా? మీ అమ్మ మీ ఒక్క అబ్బతోనే సంసారం చేసి పుట్టించిందా? ఏం 10-20 మంది చేసి పుట్టించిందా? ఒక్క అబ్బ మడ్డకి పుట్టించింటే నీవు ఈ ఇస్లాం గ్రంథంలో ఉన్న స్త్రీల మీద వివక్ష గురించి కూడా మాట్లాడి చూపించాలి. ఒకవేళ నీ దీని గురించి మాట్లాడలేదనుకో, నీవు ఒకడు హిజడాగాడు, నీవు ఒకడు రండి కొడుకు, అర్థమైందా? నీ ఒకడు లంజా కొడుకు అని నీవు అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ వీడియోని ఈ సోడాబుడ్డి సాల్గానికి పంపించే వ్యవస్థ చేయండి, సరేనా? फायर है तू, फायर नहीं, वाइल्ड फायर है। ఈ నా కొడుకు ఒరే, మళ్ళా మనుషుల్ని వర్ణాల కింద విభజించాడని చెప్తున్నావు కదరా. మను ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క శిక్ష అని చెప్పాడు కదరా. మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగం కులాలు ఎందుకు పెట్టిందిరా? మళ్ళా మనుషుల్ని ఎందుకు విడిసిందిరా కులాల వారీగా? ఈ రాజ్యాంగం కూడా మన వచ్చి కలిసి కులాలు పెట్టాడు రా లుచ్చా కొడక. మళ్ళీ రాజ్యాంగంలో ఉన్న కులాల గురించి మాట్లాడవరా? మా రాజ్యాంగంలో ఉన్న తక్కువ కులములు ఎక్కువ కులములు అని పెట్టింది, దాని గురించి మాట్లాడవా? మళ్ళీ రాజ్యాంగం కూడా కులాల వ్యవస్థ పెట్టారు కదా, మళ్ళీ రాజ్యాంగం కూడా ఖాళీ చేద్దామా? అవరా సాలే. రాజ్యాంగం వచ్చిన తర్వాత అన్ని సమానం, అందరూ సమానం చేయొచ్చు కదరా. మళ్ళా ఒకడు ఎస్సీ అంట, ఒకడు ఎస్సీ మాల అంట, ఒకడు హరిజనుడు అంట, ఒకడు గిరిజనుడు అంట, ఒకడు బీసీ అంట, ఒకడు ఓసీ అంట, ఒకడు ఓబీసీ అంట. ఏంట్రా మళ్ళీ ఇన్ని కులాలు పెట్టారు మళ్ళీ రాజ్యాంగంలో? ఎవడు పెట్టాడురా? మను పెట్టాడా రాజ్యాంగం కూడా? రాజ్యాంగం మనం పెడితే మనం రాజ్యాంగం కాల్చేద్దామా? అవరా లుచ్చా కొడుక, మనుషుల్ని విడదీసి కులాల వారీగా కించపరచడం మళ్ళీ ఇది కరెక్టా? రాజ్యాంగం కాల్చేద్దాం పదరా, మళ్ళా వస్తావా? మళ్ళా అవరా లుచ్చా కొడక, మగోడు ఆయన ఎక్కడ కరెక్ట్ మాట్లాడాలి కదా, ప్రతి దాని మీద కరెక్ట్ మాట్లాడాలి కదా. ఇప్పుడు స్త్రీల మీద వివక్ష పెట్టాడు, వర్ణ వ్యవస్థలో మనుషులను విడదీశాడు, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క శిక్ష పెట్టాడు అని చెప్తున్నావు కదా. మళ్ళీ రాజ్యాంగంలో కూడా విడదీశారు కదా కులాల వారీగా. ఎందుకు తీశారు మళ్ళీ రాజ్యాంగం కులాలుగా మనుషులను విడదీసినప్పుడు మళ్ళీ రాజ్యాంగం కాల్చేయాలి కదరా. కరెక్టా కదా ప్రేక్షకులు? మీరు చెప్పండి. సో ఇది ప్రేక్షకులు ఈనాటి ఈ లంజా కొడుకుకి ఎన్కౌంటర్. మళ్ళీ వీడి లంజా కొడుకు అనడం కరెక్టా కాదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి. సో ఇలాంటి వీడియో కోసం చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. ఇలాంటి లుచ్చా భోషుడీకే గాడు హిందువుల్ని తప్పదావులు పట్టించాలని, హిందువుల మనసులో సనాతన ధర్మం గురించి విషయం నింపాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి నాస్తిక కమ్యూనిస్టు నికృష్ట నా కొడుకులు, ఈ బ్రిటిష్ లంజా కొడుకులు, చైనా విసిరే బిస్కెట్లు తినే లచ్చా నా కొడుకులు, కాంగ్రెస్ విసిరే బిస్కెట్లు తినే లుచ్చా నా కొడుకులు, ఈ కొడుకులు. సో వీళ్ళ నుండి హిందూ ఆడవాళ్ళు కానీ ఈ నా కొడుకు వీడియోలు చూసేపంటే మీరు కూడా కామెంట్లో తిట్టకుండా తిట్టండి. ఎందుకంటే హిందువులు ఉన్న ఆడవాళ్ళని వీడు టార్గెట్ చేసి వాళ్ళని మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ప్రేక్షకులు, ఆడవాళ్ళు, స్త్రీమూర్తులు, వీడు స్త్రీని కూడా అవమానించాడు, తల్లిని కూడా అవమానించాడు. మన ధర్మశాస్త్రంలోనే ఏమన్నాడు? ఒక మగవాన్ని ఆడది కాపాడడం ఏంటి, తల్లి కాపాడడం ఏంటి? భార్య కాపాడాలా, తల్లి కాపాడాలా, కూతురు కాపాడాలా అన్నాడు కదా. విన్నారు కదా ఈయన వీడియో. తల్లి ఎందుకు కాపాడాలి? వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా అనేసి అన్నాడు ఈ లుచ్చా కొడుకు. ఒరే లుచ్చా కొడుకు, మళ్ళీ నేను అదే అడుగుతున్నాను. అరే తల్లి నిన్ను పుట్టినప్పుడు గుద్ద గడిగి నోరు గడిగి పాలు తాపించకుండానే నీవు పెరిగావంట, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్నావా?
అవురా సాలే. మళ్ళీ అలాంటప్పుడు ఎవరి ద్వారా ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు రాజ్యాంగంలో కుల వ్యవస్థ పెట్టి కింద కులం వాళ్ళని ఎందుకు మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది? మళ్ళీ వాళ్ళకి చెప్పడానికి రాదురా? రాజ్యాంగం అడగడానికి రాదా? ఎందుకు రాజ్యాంగంలో కింద కులం అనే బడవులని వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? మీరు ప్రొటెక్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేరా అని అడగొచ్చు కదా రాజ్యాంగాన్ని. ఏమరా వాళ్ళు ఇంకొకరు కట్టిన ట్యాక్స్ లో ఇంకొకరు దాని మీద రిజర్వేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలా? ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలరా? మళ్ళా ఎవరిని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా? ఎవరు మైండ్తో వాడు చదవలేడా? ఎవరు మైండ్తో వాడు ఉద్యోగం సంపాదించుకోలేడా? అవరా సారే రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలరా? లిచ్చా నా కొడకలా మళ్ళా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేరని రాజ్యాంగం అడగదా? మళ్ళా ఎందుకు పెట్టారు ఈ రిజర్వేషన్ తీసేయండి అని చెప్పేసి? నేను కూడా ఒక ఎస్సీ మాల ఐకేసీ మాట చెప్తున్నాను. ఎందుకంటే నేను న్యాయాన్ని కరెక్ట్ మాట్లాడుతాను. నేను ఎస్సీ మాల అయినప్పటికీ మా అన్న అమర ప్రసాద్ కూడా ఎస్సీ మాలని రిక్షా కొడక. సో ప్రేక్షకులు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పక తెలియజేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు అందరూ కూడా చెప్పండి, హిందువులు మనమంతా ఒక్కటే. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.